Daily. Taste the Daily. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 మందికి ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు పూర్తిగా కాలిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సు ఢీకొన్న తీవ్రతకు క్షణాల్లోనే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. కంటైనర్ సైతం మంటల బారిన పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లుగా కూడా మనకు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. చాలా మందికి బర్నింగ్ అంటే కాలిన గాయాలు కూడా అయ్యాయి. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కూడా చేపట్టారు. సీబర్డ్ ట్రావెల్ కు చెందిన ఈ స్లీపర్ కోచ్ బస్సు 30 మంది ప్రయాణికులతో నిన్న 8:25 బెంగళూరులోని గాంధీనగర్ నుంచి గోకర్ణకు బయలుదేరింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 25 మంది గోకర్ణ, 2 శివమొగ్గ, 2 కుమటాకు చేరుకోవాల్సింది. అంటే తెల్లవారుజామున సుమారు 2:45 ప్రాంతంలో చిత్రదుర్గ జిల్లాలో ఈ బస్సు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి 48 పైన హిరియూర్ సమీపంలోని జవనకొండనహళ్లి గోరట్లు క్రాస్ వద్ద అదుపు తప్పినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఓ భారీ కంటైనర్ అతివేగంగా ఢీకొట్టింది. అంటే ఈ ఆయిల్ కంటైనరే డివైడర్ ను దాటి బస్సును ఢీకొట్టినట్లుగా కూడా పోలీసులు చెబుతున్నారు. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఢీకొన్న తీవ్రతకు క్షణాల్లోనే మంటలు చెలరేగి బస్సు మొత్తం కూడా వ్యాపించాయి. కనీసం తప్పించుకునే అవకాశం కూడా ప్రయాణికులకు లేకుండా పోయినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ప్రమాద ఘటనను బట్టి చూస్తూ ఉంటే కంటైనర్ సైతం కూడా మంటలు బారిన పడింది. ఏదైతే కంటైనర్ ఢీ కొట్టిందో బస్సును, అది కూడా సుమారుగా కాలిపోయింది. ఈ ఘటనలో 17 మంది బస్సులో ఉన్న ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉండడంతో తెల్లవారుజామున కాబట్టి 2:45 ఆ సమయంలో బాగా నిద్ర పట్టే సమయం కాబట్టి ప్రయాణికులందరూ నిద్రలో ఉండడంతో వారు బయటపడే అవకాశమే వారికి లభించలేదు. ఈ ఉన్నట్లుండి అకస్మాత్తుగా చెలరేగిన మంటల నుండి 10 మంది కాలిన గాయాలతో కిటికీ అద్దాలను పగలగొట్టి వారు అయితే కొంతమంది బయటకు రాగలిగారు. మంటల ఉధృతికి అయితే బస్సులోని 17 మందికి పైగా ప్రయాణికులు కాలి బూడిదయ్యారని చెప్పి పోలీసులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం అధికారులు అంటున్నారు. సమాచారం అందిన వెంటనే చిత్రదుర్గ జిల్లా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి కూడా వారు తీవ్రంగా శ్రమించాల్సి కూడా వచ్చింది. గాయపడిన ప్రయాణికులైతే అంబులెన్స్ సహాయంతో చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటన కారణంగా అయితే ఈ నేషనల్ హైవే 48 పైన జవనగొండనహళ్లి వద్ద అయితే తీవ్ర ట్రాఫిక్ అయితే అంతరాయం అయితే ఏర్పడింది. సిరా అలాగే హిరియూర్ మధ్య సుమారు 20 కిలోమీటర్ల మేర అయితే వాహనాల రాకపోకలు అయితే స్తంభించిపోయాయి మొత్తం. దీంతో సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోవడంలో కూడా కొంచెం జాప్యం జరిగింది. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అయితే ఈ ప్రమాద ఘటనపై అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే జిల్లా ఎస్పీ కూడా రంజిత్ జిల్లా ఎస్పీ రంజిత్ ఘటనా స్థలానికి సందర్శించి అది పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనా స్థలాన్ని హిరియూర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే ఈ గాయపడిన వారిని సిరా, హిరియూరు అలాగే చుట్టుపక్కల చిత్రదుర్గ ఇది ప్రైవేట్ ఆసుపత్రులకు అలాగే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి అక్కడైతే చికిత్స అందిస్తున్నారు. చాలా మంది కాలిన గాయాలు అలాగే రక్త గాయాలు అయితే చాలా మందికి అయ్యాయి. 17 మంది చనిపోయినట్లుగా అలాగే చాలా మంది 10 మందికి పైగా గాయాలైనట్లుగా కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. సందీప్, సాయిప్రసాద్, ముఖ్యంగా ఈ మధ్య తరచూ బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల తనిఖీ మీద విమర్శలు వెలువెత్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. అంటే అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఇప్పటికీ విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికైనా అధికారులు స్పందించారా?
అవును సందీప్, ఒక 3 నెలల కిందటే కర్నూలులో కూడా మనం చూసాము. కర్నూలులో ఒక ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సు కూడా దహనం అయిపోయింది. అంటే అది ఎవరు ఢీ కొట్టినంత వల్ల కాదు, రోడ్డు పైన ఉన్న మోటార్ సైకిల్ ను ఢీ కొట్టి వేగంగా తీసుకెళ్ళడం బస్సు మొత్తం దహనం అయిపోయింది. దాంట్లో కూడా దాదాపు 10ల సంఖ్యలో చనిపోయిన పరిస్థితి కూడా చూసాం. అయితే బస్సులు గాని లేకపోతే రోడ్డు పైన ప్రయాణించే తిరుగుతున్న వాహనాలు గాని అధికారులు రెగ్యులర్ గా తనిఖీ చేయడం లేదనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా, లేకపోతే ట్యాంకర్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా, ఆ డ్రైవర్లకు అసలు లైసెన్సులు ఉన్నాయా అనే విధంగా ఎవరు రెగ్యులర్ గా తనిఖీ చేయడం లేదు. కనీసం 3 నెలలకు ఒకసారైనా తనిఖీ చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అవేమీ పట్టించుకోకపోవడం వల్లే అధికారులు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు తనిఖీ చేయకపోవడం వల్లే ఎవరికైతే ఇష్టానుసారంగా వెహికల్స్ రోడ్డు పైన తిరుగుతున్నాయి, వాటికి ఫిట్నెస్ లేకపోయినా కూడా రోడ్డు పైన తిరుగుతున్నాయి. ఎవరైతే డ్రైవర్లు ఆ వాహనాలు నడుపుతున్నారో వారు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలు నడుపుతూ ఇలాంటి ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారని ప్రజలైతే అనుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మనకు. ముఖ్యంగా రవాణా శాఖ అధికారులు అయితే రెగ్యులర్ గా నెలకు ఒకసారైనా హైవేల పైన వారు క్యాంపెయిన్స్ నిర్వహించి అక్కడ డ్రైవర్లకు అవగాహన కల్పించడము, లేకపోతే లైసెన్స్ లేని లేకపోతే ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేయడం, ఇలాంటివి చేస్తే కనీసం ఆ భయంతోనైనా కనీసం రెగ్యులర్ గా అన్ని ఉన్న వాహనాలు రోడ్డు పైన తిరిగే అవకాశం ఉంది, ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని కూడా ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ బస్సు ఏదైతే కాలిందో వాటినైతే దానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని చెప్పేసి అధికారులు అయితే ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2:45 ప్రాంతాల్లో తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఈ ప్రమాదం డ్రైవర్ నిద్రమత్తులు, అంటే ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ ట్యాంకర్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండి డివైడర్ ఢీ కొట్టి అవతల వస్తున్న బస్సును ఆపోజిట్ లో ఢీ కొట్టినందువల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా అధికారులు ప్రస్తుతం చెబుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ రోడ్డు పైన, జాతీయ రహదారి పైన అధికారుల తనిఖీలు రెగ్యులర్ గా చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. సందీప్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్. సిబర్ ట్రావెల్స్ కు చెందిన ఈ స్లీపర్ కోచ్ బస్సు అది 30 మంది ప్రయాణికులతో బుధవారం 8:25 బెంగళూరులోని గాంధీనగర్ నుంచి గోకర్ణకు బస్సు బయలుదేరింది. బస్సులో ఉన్న ప్రయాణికులు 25 మంది గోకర్ణ, 2 శివముగ్గ, 2 కుమ్ముటాకు చేరుకోవాల్సి ఉంది. వేకువజామున సుమారు 2:45 ప్రాంతంలో చిత్రదుర్గ జిల్లాలో ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి 48పై హిరాయూర్ సమీపంలోని జవనగొండనహల్లి గోరట్లు క్రాస్ వద్ద అదుపు తప్పింది. ఓ భారీ కంటైనర్ను అతివేగంగా ఢీకొట్టింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటల నుంచి 10 మంది కాలిన గాయాలతో కిటికీ అద్దాలను పగలగొట్టి బయటకు రాగలిగారు. మంటల ఉధృతికి బస్సులోని 17 మందికి పైగా ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయపడిన ప్రయాణికులను తక్షణమే అంబులెన్స్ల సాయంతో చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి తరలించి అత్యవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుత సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటన కారణంగా జాతీయ రహదారి 48పై జవనగొండనహల్లి వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. షిరా మరియు హిరయూర్ మధ్య సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి.